వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. వైజాగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే విశాఖపట్నం సౌత్, ఇక్కడ ఆసీనులైన పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, ప్రణవ్ గోపాల్ గారికి, అభిషేక్ కిషోర్ గారికి, ప్రొఫెసర్ శరత్ కుమార్ గారికి, తేజ్ భారత్ గారికి, ప్రొఫెసర్ విజయమోహన్ గారు, ప్రొఫెసర్ రాంబాబు గారు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పులిపాటి కింగ్ గారు, ప్రొఫెసర్ పల్లవి గారు, ప్రొఫెసర్ యుగంధర్ గారు, ప్రొఫెసర్ ఆశా ఇమాన్యుయల్ రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఈ లోగో చూస్తున్నప్పుడల్లా నేను అడిగాను, ఈ లోగో ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం విశ్వవిద్యాలయంగా చూసాను, కానీ ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అంత పరిషత్ కనిపించదు. ఫస్ట్ టైం మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ లోగో చూస్తుంటే దీని అర్థం ఏంటి అని మొత్తం అడుగుతూ ఉంటే, మన యూనివర్సిటీ గొప్పదనం గురించి మాట్లాడబోయే ముందు మన యూనివర్సిటీ ఎంబ్లం ఎంత గొప్పది, ఎంత అందంగా చేశారని, దాని విలువలేంటి, దాని విజన్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మన యూనివర్సిటీ లోగోలో the rising sun represents the university itself, while its radiating rays symbolizes the various faculties of study spreading knowledge. The lotus signifies the divine seed of goddess Lakshmi and Saraswati, representing growth and wisdom. The swastika depicts the vast and endless realm of knowledge. The two serpents represent the seekers and custodians of wisdom, highlighting the continuous pursuit and preservation of knowledge. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు కదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం, ఒక సంభాషణ చేసుకున్నాం. ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నన్ను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే, వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, చూస్తారనుకో, ఏం మాట్లాడదో చెప్పు మాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నన్ను లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతులోంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాను. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. సో నేను మీ దగ్గర
యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. మీ దగ్గర నటన చేస్తే కుదరదు. ఈ సోదంతో చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్కి రాని అని మేము అనేస్తారు. మేము అది నేను చాలా ఆలోచిస్తాను. సో నాకు ఈ యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి ఈ భవనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయంటే, నాకు యూనివర్సిటీకి ఎప్పుడు వైజాగ్ వచ్చినా చూస్తూ ఉంటాను. మనకి భగవంతుడు లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు, మనకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు, కానీ ఇలా లోపలికి వచ్చి మీతో కలిసే అవకాశం వచ్చాడు ఇన్ని సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు యూనివర్సిటీకి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అంటానికి నా ఆత్మీయులు, పూర్వ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారు. ఆయన ఐ థింక్ సరిగ్గా గుర్తుండే గోల్డ్ మెడలిస్ట్ కూడా అనుకుంటా. నేను అనుకుంటాను, ఇంత చదివి ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ ఆయన ఎంత కష్టపడ్డారు చదవడానికి, ప్రొఫెసర్లు ఎంత బలంగా ఉండేవాళ్ళు, ఎలా స్టార్ట్ చేశారు ఈ డిపార్ట్మెంట్స్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తా ఉంటే నాకు అలా తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ గురించి. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఈ శతాబ్ది ఉత్సవాలకి నాకు ఈ అవకాశం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా ఉన్నప్పటికీ, అంటే 100 సంవత్సరాలు మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నది, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు మటుకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కొన్నే ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి, మీరు మరింత గర్వపడాలి, దీంట్లో భాగస్వామ్యం అయినది. రాధాకృష్ణన్ గారికి, సివి రామన్ గారికి, డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి, మనం హీరోలకి వీళ్ళకి చప్పట్లు కొడతాం, కానీ ఎవరి త్యాగాల మీద, ఎవరి వైజ్ఞానిక జ్ఞానంతో, ఎవరైతే మేధోశక్తితోటి దేశాన్ని నడిపిస్తారో నిజమైన నివాళులు కానీ నిజమైన స్పందన కానీ వాళ్ళకే అర్పించాలి. మీరందరూ ప్రేమతో నాకు చప్పట్లు కొట్టినా ఆ చప్పట్లని ఆ మహనీయులకే నేను వారి పాదాల చెంతను వదిలేస్తున్నాను. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే, ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను నేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే, అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాం. కానీ నాకు అర్హత ఉందా లేదో ఇవన్నీ పక్కన పెడితే, మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. మీరు నిష్పక్షపాతంగా నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పమంటే, ఇలాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి, అలాంటి మహానుభావులు నడిపిన విశ్వవిద్యాలయాలకు వచ్చి నేను ఇలాంటివి చెప్పడం నిజంగా నాకు ఇష్టం లేదు. కానీ ప్రేమ అంటే ఒకసారి మీతో పంచుకుంటే ఇది తెలుస్తుంది మీకు. ఒకసారి నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాలని చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చని వచ్చాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్లో చదివిన ఎంతో మంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు.
మన జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి చదువుతో యూనివర్సిటీతో మొదలవుతుంది. కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని మనం స్వశక్తితోనే మనం నిర్ణయించుకోవాలి. మీరు కేవలం ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు మీ చల్లని మాట చాలు వచ్చే దగ్గు ఆగిపోతుంది. మీరు కేవలం విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు. మీరు ఇక్కడ గడిపే సంవత్సరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు, మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుతమైన క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. మీ విలువల్ని నిర్మించే క్షణాలు, మీ దిశని నిర్ణయించే క్షణాలు ఇవి. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు.